Now we will talk about the facts and figures of Cook Islands. So Cook Islands anedi James Cook, British person who has actually come here all the way, and he is the one who has found this particular island. So this particular island is on the south, and there is one island, నేను తిడుతున్నా అనుకోకండి ఎవరిని, Puka. So Puka Island is actually on the north. So that is very close to Hawaiian Islands. To travel from here to Puka, so Pukaకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 5 days by ship పడుతుంది. అంత డిస్టెన్స్ ఉంది. అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి అక్కడికి వెళ్తే అక్కడ ఎంత పెద్దదో తెలుసా విస్తీర్ణం దాన్ని? హార్డ్లీ 1 kilometer. దెర్ ఇస్ హార్డ్లీ 170 people ఆర్ లివింగ్ ఇన్ దట్ పర్టికులర్ Puka ఐలాండ్. ఇప్పుడే సన్సెట్ అవుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు ఆకాశము సముద్రము కలుస్తున్నట్టున్నాయి. సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా? అలా దగ్గర పడినా ఆకాశం ఎలా అందుకుంటాయ్యా? మరి ఆకాశం వంగితే? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. ఛానల్కి స్వాగతం. ప్రస్తుతానికి నేను రారాటోంగా అనే ఐలాండ్లో ఉన్నాను, కుక్ ఐలాండ్స్లో. సో ఇక్కడ సముద్రం చూస్తున్నారు కదా. సో ఇక్కడ కొంచెం హెవీగా ఉన్నాయి కరెంట్ అనేది. నిన్న చూసిన వీడియోస్లో అన్నింటిలో కూడా చాలా లైట్గా ఇది ఒక నదిలాగా ఉంది. ఇక్కడ మాత్రం యూ కెన్ సీ అ లాడ్ ఆఫ్ కరెంట్, లాడ్ ఆఫ్ హై వేవ్స్, హై టైడ్, ఎవ్రీథింగ్. సో ఈరోజు ఇంతకుముందే వర్షం పడింది. ఈ ఐలాండ్ కంట్రీస్లో ఇట్స్ పార్ట్ ఆఫ్ పసిఫిక్ ఓషియన్. సో సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉంది. సో ఐలాండ్ కంట్రీస్లో ఎప్పుడైనా కూడా మనకి ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, కానీ లాడ్ ఆఫ్ గ్రీనరీ, బ్యూటిఫుల్ ఉంది. ప్లస్ అంతేకాకుండా నౌ వీ విల్ టాక్ అబౌట్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆఫ్ కుక్ ఐలాండ్స్. సో కుక్ ఐలాండ్స్ అనేది జేమ్స్ కుక్, బ్రిటిష్ పర్సన్ హూ హెస్ యాక్చువల్లీ కమ్ హియర్ ఆల్ ద వే, అండ్ హీ ఈస్ ద వన్ హూ హెస్ ఫౌండ్ దిస్ పర్టికులర్ ఐలాండ్. అందుకోసమే ఇట్ ఈస్ నేమ్డ్ ఆన్ హిస్ నేమ్, జేమ్స్ కుక్. కాబట్టి కుక్ ఐలాండ్స్ అని చెప్పేసి ఫామ్ అయింది. ఓవరాల్ కుక్ ఐలాండ్స్లో అరౌండ్ 15 ఐలాండ్స్ ఉన్నాయి యాక్టివ్. దెర్ వర్ 17. అవుట్ ఆఫ్ 17 2 గాట్ సబ్మరైన్. ఆల్రెడీ 2 ఐలాండ్స్ మూసుకుపోయాయి, క్లోజ్ అయిపోయాయి. అండ్ దెర్ ఆర్ ఓన్లీ 15. అవుట్ ఆఫ్ దిస్ 15, రారాటోంగా, ద వన్ విచ్ ఇస్ వీ హ్యావ్ ద రారాటోంగా ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, that has got 10,000 population. మిగతా 14 islands కలిపి it is only 5,000 population. సో అంత చిన్నది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద డిస్టెన్స్ ఒక ఐలాండ్కి ఇంకో ఐలాండ్కి, సో ఇది రారాటోంగా ఈజ్ ఆన్ ద సౌత్. సో ఈ పర్టికులర్ ఐలాండ్ ఈజ్ ఆన్ ద సౌత్, అండ్ దెర్ ఈస్ వన్ ఐలాండ్, నేను తిడుతున్నా అనుకోకండి ఎవరిని, Puka. సో Puka ఐలాండ్ ఈజ్ యాక్చువల్లీ ఆన్ ద నార్త్. సో దట్ ఈస్ వెరీ క్లోజ్ టు హవాయియన్ ఐలాండ్స్. సో అది ఎంత డిస్టెన్స్లో ఉన్నాయంటే మధ్యలో 2-3 దేశాలు వస్తాయి. సమోవా అని, టాంగా అని, అండ్ ఫ్రెంచ్ పాలినేషియన్ అని, ఇన్ని కంట్రీస్ వస్తాయి మధ్యలో. అంత డిస్టెన్స్ ఉంది. అండ్ ఫర్ యూ టు ట్రావెల్ ఫ్రమ్ హియర్ టు Puka, సో Pukaకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 5 days బై షిప్ పడుతుంది. అరౌండ్ 12 days పడుతుంది అనమాట మొత్తం పోయి రావడానికి. అంత డిస్టెన్స్ ఉంది. అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి అక్కడికి వెళ్తే అక్కడ ఎంత పెద్దదో తెలుసా విస్తీర్ణం దాన్ని? హార్డ్లీ 1 kilometer. దెర్ ఇస్ హార్డ్లీ 170 people ఆర్ లివింగ్ ఇన్ దట్ పర్టికులర్ Puka ఐలాండ్. సో Pukaకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 2 రకాల పీపుల్ ఉంటారు. న్యూజిలాండ్లో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు ఒకటే. మావోరీస్ అంటారు. సో ఇక్కడ తెగ మావోరీ తెగ. సో మావోరీ తెగ అనేది అక్కడ మనకి ఆస్ట్రేలియాలో అబార్జినల్స్ ఎట్లాగో ఒరిజినల్ తెగ. సో ఇక్కడ మావోరీ తెగ అనేది ఇక్కడ లోకల్ కుక్ ఐలాండ్స్. అండ్ దెన్ Pukans అనేది Puka ఐలాండ్ దగ్గర ఉంటారు. సో ఇట్ ఈస్ వే టు ఫార్. సో అంత డిస్టెన్స్లో ఉన్నారు. అండ్ అది నార్దర్న్ కుక్ ఐలాండ్స్, ఇది సదరన్ పార్ట్ ఆఫ్ కుక్ ఐలాండ్స్. 2 కూడా సదరన్ పసిఫిక్ ఓషన్లోనే ఉన్నాయి. కొంచెం పైకి వెళ్తే హవాయియన్ ఐలాండ్స్ టచ్ అవుతాయి అనమాట. సో అంత దగ్గరలో ఉన్నాం. సో యూఎస్కి, హవాయికి అంత దగ్గరలో ఉన్నాం మనము. అండ్ దెన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆల్దో ఇట్స్ ఇండిపెండెంట్ నేషన్, వీళ్ళకి సపరేట్ పాస్పోర్ట్ లేదు. దే ఆర్ హ్యావింగ్ ద న్యూజిలాండ్ పాస్పోర్ట్ and they are using the New Zealand dollars. అంతకుముందు వీళ్ళకి కుక్ ఐలాండ్ డాలర్స్ ఉండేవి, బట్ దే ఆర్ నో లాంగర్ ప్రింటింగ్ దెమ్. దే ఆర్ ఓన్లీ ప్రింటింగ్ $3 కుక్ ఐలాండ్ నోట్స్ అంటే అవి కూడా ఎక్కువ సర్క్యులేషన్లో లేవు, అందుకని దొరకలేదు. కానీ కాయిన్స్ మాత్రం $1, $2, 50 cents, 20 cents, 10 cents కాయిన్స్ మాత్రం ఉన్నాయి. ఆ దాంట్లో $2 కాయిన్స్ మాత్రం ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట, త్రికోణం షేప్లో ఉంటుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కుక్ ఐలాండ్స్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆఫ్ కుక్ ఐలాండ్స్. అండ్ మొత్తం కుక్ ఐలాండ్స్ని నేను రెంటల్ కార్ తీసుకొని తిరిగేసి వచ్చాను. కంప్లీట్ ఒక సర్కిల్ వేయడానికి 31 kilometers. ఆల్దో ఇట్ ఈస్ అ 67 kilometer square ఇంక్లూడింగ్ ద ల్యాండ్ ఏరియా, ఇట్ ఈస్ ఓన్లీ 31 kilometers సర్కిల్. సో ఎట్లా అంటే ఇక్కడ ఒకవేళ ఎవరైనా సరే కార్ నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే డ్రైవింగ్ చేయాలంటే చాలా ఈజీ, నథింగ్. సో జస్ట్ ఫాలో అయిపోవడమే, జస్ట్ ఒక సర్కిల్లో వెళ్ళిపోవడమే. మొత్తం అంతా స్ట్రైట్ రోడ్ అంతా కూడా 31 kilometers ఉంది, అంతే స్ట్రైట్ రోడ్ అదనమాట. సో దీస్ ఆర్ ద ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆఫ్ కుక్ ఐలాండ్స్. ఈరోజు ఇంకా మళ్ళీ కల్చరల్ షో ఉంది, అది కూడా మనం చూసుకుందాం. సో దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు షో హియర్. And this is RK for now, and then I'm going to show you the cultural show of this islander. All right. So ఇక్కడ దగ్గరకు వచ్చాను నేను, సముద్రం దగ్గరికి. ఇక్కడ ఎంత హెవీగా కరెంట్ ఉంది, ఎంత హెవీగా ఈ అలలు వస్తున్నాయి అనేది చూపించడం కోసం దగ్గర దాకా వచ్చాను.
సో స్టిల్ వాటర్ ఉన్న ప్లేసెస్ ఉన్నాయి, అండ్ దెన్ హెవీ ఫ్లో ఉన్న ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో ఇది మంచి హెవీ ఫ్లో ఉంది ఇక్కడ, కానీ లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఐలాండ్ నేషన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. సూపర్ గ్రీనరీ, గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ అయిన వాటర్ కలర్, పాలపుంతలా పొంగుతూ ఉంటాయి. అల్టిమేట్ అసలు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. చాలా బాగా అనిపించింది చూడండి. ఇంత ముందాక వర్షం పడిందని చెప్పాను కదా, ఇప్పుడే మళ్ళీ సూర్యుడు వచ్చాడు, దంచి కొడుతున్నాడు. నా నీడ నా డ్రెస్ మీద కనిపిస్తుంది చూడండి, నా ఫోన్ నీడ. సో అంతగా దంచి కొడుతున్నాడు. సో ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు సూర్యుడు వచ్చి ఎప్పుడు దంచి కొడతాడో తెలియదు. కానీ ఒకటి ఉండదు, చలి మాత్రం ఉండదు. ఇక్కడ అన్నీ మనకి 365 డేస్ వేడిగానే ఉంటుంది. సో చలి మాత్రం ఎప్పుడు ఉండదంట. సో అందుకని ఎనీ టైమ్ ఆఫ్ ద ఇయర్ మనం ఇక్కడ రావచ్చు. కాకపోతే కొంచెం ఎండను తట్టుకోగలిగే సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేయగలిగితే ఎనీ టైమ్ ఆఫ్ ద ఇయర్ ఎనీ ఐలాండ్ నేషన్కి వెళ్ళిపోండి, ఎలాంటి చలి ఉండదు. సో అది బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇదైతే వ్యూ ఇక్కడ, అందుకే అది కూడా చూపిస్తున్నా. ఇప్పుడే సన్సెట్ అవుతుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు ఆకాశము సముద్రము కలుస్తున్నట్టున్నాయి. సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా? అల్లం దగ్గర పడినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా? మరి ఆకాశం వంగితే? మబ్బులన్నీ ఆడ సముద్రాన్ని తాకుతూ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. లుక్స్ సో బ్యూటిఫుల్, సో నైస్. ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ the ocean and sky are both of them merging together. Amazing. But even in the nights there is not much of current here. ఎక్కువ కరెంట్ లేదు, సో అందుకని వేవ్స్ కూడా ఎక్కువ కనిపించట్లేదు, చాలా సన్నగానే వస్తున్నాయి. ఇట్ లుక్స్ సో ఆసమ్, సో బ్యూటిఫుల్. ఈ వ్యూ మాత్రం ఎంతసేపు చూసినా, ఎన్ని షార్ట్స్ తీసినా తనివి తీరట్లా, అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఒక్కో రోజు మనకి ఒక్కోలాగా అనిపిస్తుంది. మబ్బుల్ని బట్టి ఆకాశం అనేది మనకి వ్యూ చేంజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి దాని లుక్ అనేది మబ్బుల వల్ల కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. నాకైతే అల్టిమేట్ అనిపిస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూస్ ఆఫ్ బోత్ ఓషన్ అండ్ క్లౌడ్స్ టుగెదర్ at the time of sunset. This is the view from Cook Islands. Cultural show. Cook Islands. ఒక్కొక్క ఐలాండ్ నుంచి వీళ్ళ దగ్గర 15 ఐలాండ్స్లో నుంచి ఒక్కొక్క ఐలాండ్ సంబంధించిన అన్ని రకాల సాంగ్స్ అండ్ మ్యూజిక్ అండ్ డాన్స్ షో అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ. to provide cultural entertainment for his newfound visitors. Tonight, our beautiful maidens.
ఇది రారాతొంగ ఐలాండ్ యొక్క స్పెషల్ డాన్స్ అంట. ఒక్కో ఐలాండ్ నుంచి ఒక్కో రకమైన స్పెషల్ డాన్సెస్ చేస్తున్నారు. దిస్ ఇస్ రారాతొంగ స్పెషల్. రారాతొంగ అంటే ఇప్పుడు మేము ఉంటున్న ఐలాండ్ అనమాట. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఐలాండ్ ఇన్ కుక్ ఐలాండ్స్. Fabulous, fabulous, Thank you very fabulous. much for coming in our first presentation. Fabulous show. Before we conclude our beautiful night, we always like to ask you four everyone enjoyed questions to gauge how your beautiful evening has gone so far, ladies and gentlemen. Please be honest in your responses. Your question number one, did you enjoy your dinner? Beautiful. Okay, friends, చూసారు కదా, that is the cultural music and dance show from Edgewater Resorts in Rarotonga, Cook Islands. సో ఇక్కడ వాళ్ళ ఒక్కొక్క ఐలాండ్ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ 15 ఐలాండ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్, డాన్సెస్, మ్యూజిక్ అవన్నీ ఇచ్చి సూపర్గా 1 hour పాటు బాగా మాకు అందరికీ ఎంటర్టైన్మెంట్ అందించారు. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. సో తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, సాటర్డే సండే నేను సమోవాలో ఓన్లీ సండే మాత్రమే ఏం లేకుండింది. ఇక్కడ రారతొంగలో కుక్ ఐలాండ్స్లో సాటర్డే కూడా ఏం లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ గెట్స్ క్లోజ్డ్ ఇన్ ది ఆఫ్టర్నూన్. సో అందుకని మనకి ఈ ఒక్క షో మాత్రం అవైలబుల్ ఉండింది. అందుకని ఇది వెంటనే షో బుక్ చేసుకొని చూపించాను నేను. సో దట్స్ ఇట్ ఫర్ నౌ అండ్ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ కంట్రీ. సో సీ యూ టుమారో ఇన్ సిడ్నీ.